మొదటిగా సిలువను మోయడం అంటే సెల్ఫ్ డినయల్. మనల్ని మనం తగ్గించుకోవాలి, దేవుణ్ణి హెచ్చించాలి. మొదటి స్థానంలో దేవుణ్ణి పెట్టాలి, తర్వాత స్థానంలో మనకి అవసరమైనవి ఉండాలి. కానీ ఈ లోకంలో ఉన్నవాళ్ళు మొదట వారికి ప్రాముఖ్యత ఇచ్చుకొని తర్వాత దేవునికి ప్రాముఖ్యత ఇస్తారు. ఉదాహరణకు ఉదయాన్నే లేచిన వెంటనే మోకరించి ప్రార్థించి బైబిల్ చదువుకొని నీ రోజును ప్రారంభించగలిగావా? ఇక్కడ దేవునికి ప్రాముఖ్యత ఇవ్వకుండా నీవు నీ సిలువను ఎత్తుకొని మోయడం అనేది అసాధ్యం. రెండవదిగా ఎండ్యూరెన్స్ ఇన్ సఫరింగ్ అంటే శ్రమలలో ఓర్పు. దేవుడు ఎలాగైతే సిలువను మోసే సమయాల్లో ఆయన ఓర్పు కలిగి మన పాపాలందరి కోసం ఆయన సిలువ శ్రమను అనుభవించాడో, నీకు నాకు ఎదురయ్యే శ్రమల యందు మనం ఓర్పు కలిగి ఉండాలి. అటువంటి ఓర్పు కలిగి ఉండి మనం దేవునినే వెంబడించాలి. అంతేగాని బయట వేరే వాళ్ళని వెంబడించడం వలన మనకి ప్రయోజనం లేదు. కానీ మన సిలువను ఎత్తుకోవడం ఎంత ప్రాముఖ్యమో దేవుణ్ణి వెంబడించడం కూడా అంతే ప్రాముఖ్యం. మూడవదిగా కమిట్మెంట్, ఒక తీర్మానం కలిగి ఉండాలి. దేవుని రూపంలోనికి మారడం అనేది ఏదో ఒక్కసారి తీసుకుంటే సరిపోయే తీర్మానం కాదు. అది రోజు 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 మనం దాన్ని ఒక ఆవు ఎలాగైతే నెమ్మరం వేసుకుంటుందో మనం కూడా మనం తీసుకున్న తీర్మానాన్ని నెమ్మరం వేసుకుంటూ నేను క్రీస్తులోనికి మారాలి కదా అని చెప్పి మనం క్రీస్తులోని మారడానికి మనం ప్రతిరోజు ప్రయత్నం చేయాలి. ఇదే మన సిలువనెత్తుకుని వెళ్ళడం అంటే.